చాలా సంవత్సరాల క్రితం ఆంధ్ర క్రైస్తవ మహాసభల్లో మాసిరాముడి గారు మాట్లాడుతూ పాపమందు పట్టుబడిన స్త్రీ గురించి మాట్లాడతానన్నాడు. ఆయన మీలో పాపమున్నదని ఎవడు రుజువు చేయగలడు, మీలో పాపం లేనివాడు ఎవడో రాయి వేయి అని అన్నాడు. అందరూ రాడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ అమ్మాయిని రాళ్ళు పెట్టుకుని చంపండి, పాపం చేసింది అన్నారు. రాళ్ళు వదిలేసి ఇళ్ళే ఒప్పుకున్నారు అన్నాడు. కొట్టడానికే వచ్చారు నీతివంతులు అనుకుని అని ఏమన్నా అంటే, కొందరేమో దొరికిన దొంగలంట, కొందరు దొరకని దొంగలు అంతేనంట. ఎవరూ తను తాను పరీక్షించుకోరు, ఎవరూ తమను తాము పరిశీలన చేసుకోరు. మన లోపాలు మనం చూస్తే ఎంత దారుణమైన వ్యక్తులు మన ఊహ కలదు. నాకు ఇంకా బాగా గుర్తుంది. నాకంటే సుమారుగా ఒక 20 సంవత్సరాలు పెద్దవాడు ఆయన. నేను ఒకే వేదిక మీద ఉన్నాను. ఆయనకు ఒక 200 సహవాసాలు ఉంటాయి. ఆయన ఆ రోజు అన్నాడు, నేను ముందు మాట్లాడతానండి, సోదరుడు తర్వాత మాట్లాడతాడన్నాడు. అప్పుడు నా వయసు అంతా కలిపితే 24-20 సంవత్సరాలు. అప్పుడు నేను మెల్లగా కాళ్ళు ఉడికిని, ఎవరి ముందు మాట్లాడతారు? చిన్నోళ్ళు ముందు మాట్లాడతారు, పెద్దోళ్ళు మాట్లాడాలి. కానీ నేను అనుకున్నాను, పెద్దవాడు కదా, సహవాసాలు ఉన్నాయి కదా, ఈ కారణం చేత బహుశా ముందు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాడేమోలే అని మౌనంగున్నాను. నిలబడి వాక్యం చెప్తున్నాడు. పసి పిల్లలకు కూడా అర్థమవుద్ది ఆ వాక్యం. అంత అద్భుతంగా వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. నా వయసు ఇంత, ఇప్పుడు నాలోనికి నేను చూసుకుంటున్నప్పుడు నా లోపాలు చూసుకోవడంతో నాకు సరిపోతుంది, ఇప్పుడు ఎదటి వాడి లోపం చూసే పరిస్థితి నాకు లేదు అన్నాడు. నేను అనుకున్నాను, మీ వెనక మాట్లాడటానికి నేను అర్హుడిని కాదండి అనుకున్నాను. ఒక సామాన్యమైన వ్యక్తి తనకంటే నీతిమంతుడు, వయసులో పెద్దవాడు, అనుభవజ్ఞుడు ముందు కొరగాను అనుకుంటే, సృష్టికర్త అయిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వోన్నతుడైన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు, సర్వవ్యాపి అయిన వాడు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెడుతున్నప్పుడు దారిన పోతున్న వారు అపహసించారు. ఆయన వాక్యం తెలుసు అనుకున్న వారు అపహసించారు. ఆయన నియామకం చొప్పున ప్రధాన యాజకులుగా ఉండి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుభవిస్తున్నవారు, అటు రాజకీయ పరంగా గాని ఇటు సామాజిక పరంగా గాని, వారు సహితం అపహసిస్తున్నప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి ఆయన ప్రక్కనే శిక్ష పొందుతున్నవారు, వారు దొంగలు కావచ్చు,